తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అకారణంగా రాష్ట్రంలో కరెంట్ కట్ చేసి ప్రభుత్వాన్ని అభాసుపాలు చేస్తే విద్యుత్ అధికారులపై వేటు తప్పదన్నారు. అలాంటి సంఘటనలు తమ దృష్టికి వస్తే విద్యుత్ అధికారులను సస్పెండ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్. వేసవికాలంలో రాష్ట్ర అవసరాలకు సరిపడా విద్యుత్ ఉందని, రాష్ట్ర ప్రజలు కంగారు పడాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంట్ కష్టాలు తప్పవంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టడానికి ఏ స్ట్రాంగ్ నిర్ణయాన్ని రేవంత్ సర్కార్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అకారణంగా రాష్ట్రంలో కరెంట్ కట్ చేసి ప్రభుత్వాన్ని అవాసపాలు చేస్తే విద్యుత్ అధికారులపై వేటు తప్పదంటున్నారు. మరి అలాంటి ఘటనలు ఏమైనా తమ దృష్టికి వస్తే విద్యుత్ అధికారులను సస్పెండ్ చేస్తామని ఆయన వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. వేసవికాలంలో రాష్ట్ర అవసరాలకు సరిపడా విద్యుత్ ఉందని, రాష్ట్ర ప్రజలు కంగారు పడాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంట్ కష్టాలు తప్పవంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టడానికి ఈ స్ట్రాంగ్ నిర్ణయాన్ని రేవంత్ సర్కార్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మరి ఇదే ఇష్యూకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ నాటి తెలుసుకుందాం. రైట్, మరి దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, మరి కరెంటు గురించి ప్రజలు కంగారు పడాల్సిన పని లేదు. మొత్తంగా ఈ వేసవి అవసరాలకు తగినంత కరెంట్ ఉంది. అలాగే అకారణంగా విద్యుత్ కట్ చేస్తే మాత్రం విద్యుత్ అధికారులపై చర్యలు తప్పవు. కరెంట్ కట్ చేస్తే సస్పెండ్ చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కదా. ఈ స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం వెనుకున్న కారణం ఏమనుకోవచ్చు? రాజకీయంగా ప్రతిపక్షాలు గతంలో కూడా కాంగ్రెస్ మీద ఇలాంటి విమర్శలు చేసినట్టు సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ వస్తేనే కరెంటు కోతలు ఉంటాయి, దాంతో పొలాలు ఎండిపోతాయి, పరిశ్రమలకు హాలిడేస్ వస్తాయి. ఈ విధంగా ప్రతిపక్షాలు ప్రచారం చేస్తాయి. గతంలో కూడా ఇలాంటి ప్రచారాలు చేస్తాయి. కాంగ్రెస్ మీద, కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఈ విధంగా జరుగుతుందన్నట్టుగా ప్రచారం చేస్తున్నాయి. ఇదే ప్రచారం జనాల్లోకి వెళ్ళేందుకు అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. అధికారులకు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా అటు గృహాలకు కావచ్చు, దాంతో పాటు ఆ వ్యవసాయానికి కావచ్చు, దాంతో పాటు పరిశ్రమలకు కావచ్చు, ఎక్కడ కూడా విద్యుత్ కొరత రావద్దు, విద్యుత్ కరెంటు కోతలు అనేది ఈ పదమే వినకూడదు. ఎందుకంటే సఫిషియెంట్ గా తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. దాంతో పాటు మిగతా రాష్ట్రాల నుంచి కూడా కొనుగోలు చేసి అందించేట్టుగా సామర్థ్యం తెలంగాణ ప్రభుత్వానికి ఉంది. ఎక్కడ కూడా ఏ విధంగా కూడా చీకట్లు కమ్మకుండా, పరిశ్రమలకు హాలిడేస్ రాకుండా, దాంతో పాటు హాలిడే కాకుండా మిగతా వ్యవసాయానికి సంబంధించిన కూడా పూర్తి స్థాయిలో కరెంట్ వచ్చే విధంగా. ఎందుకంటే గతంలో కోమటిరెడ్డి వెంకరెడ్డికి, దాంతో పాటు టీఆర్ఎస్ మధ్య, కాంగ్రెస్ మధ్య కూడా ఇలాంటి చర్చ జరిగింది. ఎందుకంటే విద్యుత్ కోతలకు సంబంధించి రైతులకు 9 గంటల కరెంటు, 3 గంటల కరెంటు, ఇవన్నీ సమస్యలు గతంలో చర్చకు వచ్చింది. అలాంటి చర్చలు రాకుండా, అలాంటి ప్రకటనలు, దాంతో పాటు విమర్శలు కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, ముఖ్యంగా ప్రభుత్వానికి కావచ్చు, ఇలాంటి అంశాలు రాకుండా, ఇలాంటి విమర్శలు రాకుండా ముందు జాగ్రత్తగా విద్యుత్ అధికారులను అలర్ట్ చేశారు. విద్యుత్ అధికారులకు స్ట్రాంగ్ కౌంటర్ వార్నింగ్ కూడా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విద్యుత్ అధికారులు ఎక్కడ కూడా విద్యుత్ అంతరాయం రాకుండా జాగ్రత్తలు పడాలి. ముందే ఎక్కడైతే వినియోగం ఎక్కువగా పెరుగుతుందో దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వానికి సమాచారం అందిస్తే మిగతా రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయడం, లేదంటే సోలార్ ప్లాంట్ కావచ్చు, విద్యుత్ ఉత్పత్తి మీద దృష్టి పెట్టేసి రైతులకు కావచ్చు, వినియోగదారులకు కావచ్చు, ఎక్కడ ఇబ్బంది రాకుండా చూసే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుంది. ముందుగా విద్యుత్ అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విద్యుత్ కోతలు ఇలాంటివి ఇస్తే మాత్రం విద్యుత్ అధికారులకు ఉద్యోగాల నుంచి కూడా సస్పెండ్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. దాంతో విద్యుత్ ఉద్యోగుల మీద కూడా చర్యలు తీసుకుంటామంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు. దీంతో రాష్ట్రంలో ఉన్న చిన్న లైన్మెన్ నుంచి పై స్థాయి నుండి సీఎండి వరకు కూడా అందరూ అలర్ట్ అయ్యారని అందరూ అలర్ట్ అయ్యే విధంగా కూడా ఈ స్ట్రాంగ్ వార్నింగ్ ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే విద్యుత్ అధికారులు అక్కడక్కడ నిర్లక్ష్యంతో కూడా గతంలో కూడా కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్ విషయంలో కావచ్చు, సబ్ స్టేషన్ విషయంలో కావచ్చు, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో గతంలో కూడా నార్కన్పల్లి దగ్గర పెద్ద సబ్ స్టేషన్ తగలబడింది. ఈ విధంగా విద్యుత్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తే పెద్ద అంతరాయం అవుతుంది, దాంతో ఇబ్బందులు అవుతాయన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం ఈ కామెంట్ ఇచ్చారని ఈ వార్నింగ్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతిపక్షాలకు రాజకీయంగా వాడుకోక ముందుకే తన ప్రభుత్వాన్ని కావచ్చు, ముఖ్యంగా విద్యుత్ అధికారులను అలర్ట్ చేసేసి ఈ సమస్య నుంచి బయటపడే విధంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. అర్చన. రైట్ చంద్ర, థ్యాంక్ యూ వెరీ మచ్.